5,500 కోట్ల లెక్క చెప్పారు. మేబీ రేపు ఇవన్నీ అయ్యాక ఇంకొక 5,000 కోట్లు అవుతుందేమో. ఇంకొక 5 కానీ 10,000 కోట్లు కూడా వచ్చి, ఎందుకంటే కొన్ని చోట్ల వంతెనలు దెబ్బతింటాం ఇవి కూడా. అంటే ఇక్కడ ఎక్కువ లాస్ అంతా ఇదే సార్, రోడ్లు వంతెనలు ఇవే తప్ప హుదూద్ తుఫాన్ లాగా ఆ స్థాయి అంత భారీ నష్టం అయితే ఇక్కడ ఈవెన్ హుదూద్ తుఫాన్ అప్పుడు ఏమీ లేదండి, చెట్లు పడటము, కరెంటు స్తంభాలు పడటమే అప్పుడు కూడా. అవి సహజం, ఇప్పుడు కూడా నడుస్తుంది అది. కాకపోతే అంత ఉండదు, ఎందుకంటే దీంట్లో తీవ్రత కొంత తగ్గింది. అది హుదూద్ తుఫాన్ ఏంటంటే వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇది ఉంది కదా కైలాసగిరి, దాన్ని ఢీ కొట్టి రివర్స్ అయింది, దానివల్ల జరిగింది అది. ఇది అలాగెళ్ళిపోయింది ఫ్లో, వెళ్ళిపోవడం వలన పెద్ద ప్రాబ్లం రాలే. అప్పుడు వచ్చింది, నేను అప్పుడు బాగా గుర్తు, లైవ్ పెట్టినటువంటి సందర్భంలో 4Gలు ఓబీ వ్యాన్లు కూడా లేచిపోతే, మనకు అప్పుడు జెమినీలో ఉన్నాం కదా, కేబుల్ వేసాం. అంటే అప్పుడు సన్ నెట్వర్క్కి రెడ్ ఎఫ్ఎం ఉండేది కదా, ఆ ఎఫ్ఎం ఆఫీస్ దగ్గర నుంచి రోడ్డు మీద కేబుల్ ఏవిచ్చారు, 2 MB లైన్ ఏవిచ్చి, దాని నుంచి ఇక్కడేమో బ్యాటరీలు ఒక 15-20 గంటలు బ్యాకప్ ఉండేటట్టు బ్యాటరీలు పెట్టించాం అనమాట. అప్పుడు దాని ప్రకారం చూసుకున్నప్పుడు రోడ్డు మీద నుంచి మనోడు లైవ్ ఇస్తుంటే ఆ విజువల్లో ఒక బండి అట్ట ఎగిరి అవతల పడింది, మనిషి కొట్టుకుపోయారు గాలికి, ఆ స్థాయి తీవ్రత. ఇది ఇప్పుడు 70 నుంచి 100 కిలోమీటర్లు పెద్ద ఇష్యూ కాదు, అంటే తీవ్రత పరంగా అప్పుడు అంత ఇది కాదు. రెండవది నష్టం పరంగా చూస్తే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ, అప్పుడు 700 కోట్ల నష్టం, కానీ 1,00,000 కోట్లు అని చెప్పాం. ఇప్పుడు నష్టం పంట నష్టం, అప్పుడు తుఫాన్లు వాటి పెద్ద నష్టం జరగ